नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः रत्नाकरं धौतपदं हिमालयकिरीटिनां ब्रह्मराजस्य रत्नाढ्यां वन्दे भारतमातरम्। విచ్చేసినటువంటి హిందువులందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారితో పాటు నా అనేక మంగళాశాసనాలు రత్నాకరం ధౌతపదం హిమాలయ కిరీటినాం బ్రహ్మరాజర్ష రత్నాఢ్యాం వందే భారత మాతరం। మన భారత భూమి రత్నగర్భ, వేదగర్భ, ఇట్లా మన భారత భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. వేదభూమి అని, తపోభూమి అని, జ్ఞానభూమి అని, యోగభూమి అని, జ్ఞానభూమి అని, ఇట్లా ఈ విధంగా మన భారత భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ భారత భూమిలో పుట్టడమే నిజంగా మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. అనేక జన్మ సంప్రాప్తం జన్మ కర్మ సంబంధన. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి భారతావనిలో మనకు పుట్టడానికి అవకాశం దొరకదు. క్షీణే పుణ్యే మధ్యలోకాశ్చబంధ. ఆ దేవతలకు సైతం కూడా పుణ్యం క్షీణించి మళ్ళీ ఎక్కడ పుట్టాలని కోరుకుంటారయ్యా అంటే ఇదే వేదభూమి అయినటువంటి జ్ఞానభూమి అయినటువంటి భారత భూమిలోనే పుట్టాలనుకుంటారు. ఎందుకంటే మన భారతీయుల యొక్క సనాతన ధర్మం అంత గొప్పది. మన భారతీయులు కట్టుకున్నటువంటి వస్త్ర విధానం కానీ, ఆచరిస్తున్నటువంటి పద్ధతులు కానీ, కట్టుబాట్లు కానీ, జీవన విధానం కానీ మరి ఏ దేశంలోనూ మనకు కనబడదు. కనబడుతుందా? మన ఆడవాళ్ళలాగా చక్కగా చీర కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని ఏ దేశంలో నేను మనకు కనబడతారా? కనబడరు. మన భారతదేశం అంత గొప్ప భారతదేశం. అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఆడవాళ్ళలాగా చీరలు కట్టుకొని మన ఆడవాళ్ళలాగా జడలు వేసుకోవాలని డబ్బులు ఇచ్చి మరీ కట్టించుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ సంస్కృతి మనం పరిగెత్తున్నాం. ఇక్కడికి టీషర్ట్లు, ఇక్కడికి ప్యాంట్స్, ఇక్కడికి డ్రెస్సులు వేసుకొని మనం పరిగెత్తున్నాం. మనం జుట్టు మీద వస్తువులు తిరుగుతున్నాం. వాడు చక్కగా జడలు వేసుకోవడానికి 200-300 ఇచ్చి ఇదే మన దగ్గర జిల్లా అయినటువంటి పుట్టపర్తి జిల్లాలో సత్సాయిబాబా దర్శనానికి వచ్చినటువంటి ఆ విదేశీయులందరూ కూడా 200-300 ఇచ్చి ఆ పూల వాళ్ళకి జడలు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. కానీ మన దౌర్భాగ్యం, జడ వేసుకోవడానికి మనకి బద్ధకం. బొట్టు పెట్టుకోవడం నిజంగా అదొక ప్యాషన్ కాదు. ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేటువంటి ఒక చక్రం ఉంటుంది. ఆడవాళ్ళు ఈ ఆజ్ఞాచక్రాన్ని గట్టిగా ఒత్తి పెట్టుకోవడం వలన వాళ్ళకు విచక్షణ మొదలవుతుంది. మగవాళ్ళకు కూడా, ఆడవాళ్ళకనే కాదు, అందరికీ, ప్రతి మనిషి అనేటువంటి జీవికి ఎవరికైనా సరే షట్చక్రాల్లో ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఒక చక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రాన్ని గట్టిగా ఇట్లా నొక్కుకొని బొట్టు పెట్టుకోవడం వలన మనకి జ్ఞానం, ఏది మంచి, ఏది చెడు, ఏది అబద్ధం, ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటిది మనకి తెలుస్తుంది ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఎవరైనా బొట్టు పెట్టుకుంటున్నారమ్మా కుంకుమ? అందరూ స్టిక్కర్లే. మన వాళ్ళు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇక్కడ నుదుటిని సింధూరం పెట్టుకోవడం మనం మర్చిపోయాం. అసలు పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ మా జుట్టు పాడైపోతుందని చెప్పి ఇక్కడ బొట్టు పెట్టుకోవడం మానేస్తాం. అది మన దౌర్భాగ్యం. ఇదా మన సంస్కృతి? ఇదా మన ధర్మం? ఎటుపోతున్నాం మనం? సైన్స్ ఇప్పుడు చెప్తోంది, ఋషులు ఎప్పుడో చెప్పారు ముందే. ఒక తల్లి గర్భంలో బిడ్డ ఎన్ని మాసాలకి ఏమేమి అమృతాయి అనేటువంటిది ఇప్పుడు సైన్స్ మీరు చెప్తున్నారు. కానీ మా ఋషులు, మన వేదం ముందే చెప్పింది. ఈ నెలలో ఈ బిడ్డకి ఏర్పడతాయి, ఈ నెలలో ఈ బిడ్డకి గాలాడుతుంది, ఈ నెలలో ఈ బిడ్డకి చేతులు కాళ్ళు వస్తాయి అని ఆనాడే ఋషులు మన దేవాలయాల గోడలపై చెక్కించారు. అంత గొప్పది మన సంస్కృతి. ఇటువంటి సంస్కృతిలో
అప్పటి కాలంలో అనేక మతాలు వచ్చి మన భారత జాతిని, మన హైందవ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నో మతాలు వచ్చాయి. అటువంటప్పుడు సాక్షాత్తు కైలాస శంకరులే కాగడ శంకరులుగా జన్మించి 32 ఏళ్లకే స్వామివారు ఆసేతు హిమాచలం కన్యాకుమారి నుంచి మొదలుకొని హిమాలయాల వరకు స్వామివారు 4 సార్లు పాదయాత్ర చేసి పాషండ మతాలన్నింటినీ ఖండించి అద్వైత సిద్ధాంతమే గొప్పదని, మన ధర్మమే గొప్పదని, మన హైందవ సనాతన ధర్మానికి మించినటువంటి ధర్మం ఒకటి లేదని, మన ధర్మమే గొప్పదని, యావత్ ప్రపంచానికి మన భారతదేశం విశ్వగురువుగా ఉంటుందని ఆనాడు జగద్గురు శంకరాచార్యుల వారు అనేక మార్లు పాదయాత్ర చేసి అనేక మతాలను ఖండించి వారు ధర్మ సంస్థాపన చేశారు. కాలక్రమంలో మన భారత భూమిలో మనకు సంపద గో సంపద, దేవాలయం సంపద. అటువంటి మన దేవాలయాల్ని అనేక మంది రాజులు, ముస్లిం రాజులు అయితేనేమి, ఈ బ్రిటిషర్లు అయితేనేమి, డచ్ వాళ్ళు అయితేనేమి, ఫ్రాన్స్ వాళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి మన భారతదేశం యొక్క సంపద ఏదైతే ఉందో దేవాలయాల్ని నాశనం చేసేసారు. నాశనం చేసి మన సంపదని మొత్తం వాళ్ళ దేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. అటువంటి తరుణంలో ఈ భారత భూమిని కాపాడడానికి ఎంతోమంది, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా ఎందరెందరో యోధులందరూ పోరాడి మన ధర్మాన్ని నిలపడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ మన హిందువుల్లో సమైక్యత, అమ్మా అరవకూడదు, మన హిందువుల్లో సమైక్యత లోపించి మన ధర్మాన్ని మన చేతులతోనే మనం నాశనం చేస్తున్నాం. అటువంటి తరుణంలో 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్జీ స్థాపించి దాని ద్వారా దేశంలో నాశనమైపోయినటువంటి మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని నిలబడానికి దేశంలో అనేక పథకాల ద్వారా, అనేక సంస్థల ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజల్లో భక్తి చైతన్యాన్ని నింపడం కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అయినా మనలో చలనం కలగడం లేదు. చలనం కలగకపోగా మనం మన ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మం కోసం మనం పరిగెత్తుతున్నాం. మనకు తెలుసా, మన భారతదేశం చాలా గొప్ప దేశం. మన హిందూ మతం అంటే ఇది ఒక మతం కాదు, ఇది ఒక ఆచారం. మనం అనుసరిస్తున్నటువంటి మన జీవన విధానమే హిందూ మతం అనేటువంటి, ఇది సనాతనమైనటువంటిది. ఇప్పుడు నా పోటీవాడో నీ పోటీవాడో చెప్తే వచ్చినటువంటిది ధర్మం కాదు. ఎంతోమంది యోగులు, ఋషులు వాళ్ళు చెప్పి శాసనం చేసినటువంటి సనాతన ధర్మమైనటువంటి మతం ఇది మన హిందూ మతం. ఇటువంటి మతంలో ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం, ఎన్నో ఒడిదుడుకుల మధ్య మన సనాతన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా మనకి ముఖ్యమైనటువంటివి మన భారతీయ సనాతన ధర్మంలో గంగా, గోవు, గీత, ఈ 3 చాలా విశేషమైనటువంటివి. గంగ ఎంత పవిత్రమైనది తెలుసా? ఎవరైనా సరే ఎక్కడ పోయి చనిపోవాలనుకుంటారు? కాశీకి వెళ్ళి చనిపోవాలనుకుంటారు. ఎందుకనంటే అక్కడ పరమ పవిత్రమైనటువంటి గంగా నది జీవనదిగా ప్రవహిస్తుంది. ఎంత గొప్ప తెలుసా గంగ? మన పాపాలన్నీ కడగడానికి ఆలో కైలాసం నుంచి భూమికి దిగి వచ్చి మనందరి పాపాలు కడగడానికి గంగా నది మన భారతదేశంలో ప్రవహిస్తుంది. ఎన్ని కోట్ల జీవరాశులకు దాహం తీరుస్తుంది మన గంగ. కానీ అటువంటి గంగలో చనిపోయిన తర్వాత శవాన్ని దాంట్లోకి వేస్తే ఆ శవం 3 రోజులకంతా కూడా ఎక్కడా కనపడదు, ఎముకలతో సైతం సున్నమైపోతుంది. అంత పవిత్రమైనటువంటిది మన గంగ, మన పాపాలను కడుగుతుంది. ఇంకా రెండవది గోవు. అమ్మా మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఆపేస్తాను. మీరు మాట్లాడటం ఆపేస్తే నేను మానేస్తా. ఇక్కడికి వచ్చినా కూడా అవే మాటలా. రెండవది గోవు. మీరందరూ కూడా పల్లె వాతావరణం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కదా.
పూర్వం అందరిళ్లలోనూ ఆవు ఉండేది. ఇప్పుడు ఎవరైనా ఆవును సాగుతున్నాం మనం, స్వామి మేము బతకడానికే కష్టమైతే మళ్ళీ ఆవును అంటారు కదా స్వామి అంటారు. కానీ మన హైందవ సనాతన ధర్మంలో ఆవుకున్నటువంటి ప్రాముఖ్యత ఇంక వేరే ఏ జీవికి లేదు. అందరం మనం ఇళ్లలో కుక్కలు దాక్కుంటున్నాం. ఆ కుక్కలు దాక్కునే ఒక గోవును దాకితే పుణ్యము పురుషార్థం వస్తుంది. గోమూత్రంలో సూర్యనాడి అని, ఆవుకి యొక్క మూపురం పైన ఒక సూర్యనాడి అని ఉంటుంది. ఆ సూర్యనాడి ద్వారా ఈ సూర్యకిరణాలను తెచ్చినటువంటి ఆ సూర్యరశ్మి అది గ్రహించి దాని మూత్రంలోనే దాని పాలల్లోనే ఇస్తుంది. అది మన పిల్లలకు తాపడం వలన అనేక రోగాలకి అది మందుగా పనిచేస్తుంది. తన రక్తాన్ని పాలగా మార్చి ఆవు మనకి పాలనిచ్చి మన బిడ్డలకి మన కడుపు నింపుతుంది ఆవు. అటువంటి అమృతమైనటువంటి ఆవును మనం ఈరోజు ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి కబేడాలకు అప్పచెప్పేస్తున్నాం. హిందువులం అయి ఉండి కూడా మనమే మా ఇంట్లో ఎందుకు మరి కబేడాలో పంపుతున్నారంటే వయసు అయిపోయింది స్వామి, పాలు ఇవ్వడం లేదంటే కబేడాలు పంపేస్తున్నారు. రేపటి రోజున మనకు కూడా వయసు అయిపోతుంది, మనల్ని కూడా తీసుకెళ్ళి దాన్ని కబేడాలో వేసినట్టుగా మనల్ని కూడా వృద్ధాశ్రమాల్లో వేస్తారు. అప్పుడు మనకు సరిపోతుంది కదా. ఇప్పుడైనా సరే మన పిల్లలకి మనం మన ధర్మం గురించి, మన సనాతన వైభవం గురించి మన బిడ్డలకి మనం నేర్పకపోతే రేపు మనకు బట్టి గత ఏంటయ్యా అంటే ఆ ఆవుని ఏ విధంగా అయితే కబేడాలకు తన్నారో రేపటి రోజున మీ బిడ్డలు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఆశ్రమంలో పడేస్తారు. ఆశ్రమంలో పడడం ఇష్టమా, ప్రభుత్వం దగ్గర ఉండడం ఇష్టమా? ఇప్పటి రోజున మన కుటుంబ వ్యవస్థలో ఇంత బలీయమైనటువంటి వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అంటే ముఖ్యంగా టీవీల ద్వారా. పూర్వం మీరందరూ కూడా సాయంకాలం కూడా పనికి పోయి పొద్దునంతా పగలంతా పనిపోయి సాయంకాలం ఇటువంటి దేవాలయాల దగ్గరికి వచ్చి భజన చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరైనా భజన చేస్తున్నారా? భజన చేస్తున్నారా? వాళ్ళెక్కడో భజన చేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కడో భజన అయిపోం. మనం అందరం ఎక్కడ ఉంటాం? సాయంత్రం 6 అయితేనే కరెక్ట్గా చెప్తాను ఈ మాట. టీవీ దగ్గర ఉంటాం. సాయంత్రం 6:30కి ఏం సీరియల్ వస్తుంది? అత్తాకోడల సీరియల్. 7 గంటలకు ఏం సీరియల్ వస్తుంది? సంసారం. 8 గంటలకి ఇంకోటి. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఆ టీవీని చూసే మన ఆడవాళ్లలో రాగద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. టీవీ చూడద్దని నేను అనట్లేదు, దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి దాన్ని తెలుసుకొని తెలుసుకోకూడనటువంటి వదిలిపెట్టాలి. అది మన ధర్మం. కానీ దాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది, దాన్ని ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే అది అంత చెడ్డది. ఇవాళ రోజున మన కుటుంబ వ్యవస్థ ఇంతకుముందు అత్త, మామ, కొడుకు, కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఉండేవాడు. ఇప్పుడు ఏ గల్లోనైనా సరే అత్త, మామ ఉంటున్నారమ్మా. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమం. కరెక్ట్గా చెప్తున్నారు, వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? మీరు మీ బిడ్డలకి మన ధర్మం గురించి, మన హిందూ వైభవం గురించి, మనం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. మన బిడ్డలకి మన సంస్కారాన్ని మనం నేర్పలేకపోతున్నాం. కాబట్టి మన బిడ్డలు మనం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? ఆశ్రమాల్లో వేస్తున్నారు. అదే నీ బిడ్డలకి నీ సంస్కారం గురించి నేర్పు, గుర్తు పెట్టుకోమని చెప్పు, తల్లిదండ్రులను గౌరవించమని చెప్పు. నేర్చుకుని నీ బిడ్డలకి తీసుకెళ్ళి మేము ఆశ్రమాల్లో పెడేస్తారు. కాబట్టి మనం టీవీని చూడాలి, టీవీని చూడొద్దని చెప్పండి. దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటివి తెలుసుకోవాలి. భజన చేయడం వలన, రోజు సాయంత్రం కూడా భజన చేయడం వల్ల మన దేశంలో 72,000 ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీలు ఉన్నాయి కదా. ఎందుకు వచ్చినాయి? మన పనులు మనం మర్చిపోయాం. ఇంతకుముందు పచ్చడి దొరికేవాడు, ఇప్పుడు ఎవరైనా పచ్చడి దొరుకుతున్నారా? మిక్సీ. బట్టలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా బట్టలు ఉతుకుతున్నారా? వాషింగ్ మిషన్లు వచ్చి. ఇంకొన్ని రోజులు కొంచెం వంట చేయడానికి కూడా రోబోలు వస్తారు, గుర్తుపెట్టుకోండి. అది కాదు మన సంస్కృతి, అది కాదు మన ధర్మం. ఎప్పుడైతే మనం శారీరక శ్రమ మనం చేస్తామో మనకి ఏ విధమైనటువంటి డబ్బులు రావు. అది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. దాన్ని మర్చిపోయాం మనం. అందుకనే మనకి రకరకాల డబ్బులు వస్తున్నాయి, మన ధర్మం నాశనం అయిపోతుంది. ఈ భజన చేయడం వల్ల 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి, తెలుసా మీకు అందరికీ? అందుకనే భజన రోజు చేతులు కలిపి చేయాలి. భజన చేయడం వల్ల మనలో 72,000 నాడులు వస్తాయి.
అలా భజన చేసేవాడు. ఇప్పుడు భజన చేయడం మానేశారు. ఇంతకుముందు ఏ ఊరికి ఆ ఊళ్ళో రామాయణం, భగవద్గీత, భాగవతం ఇట్లాంటి పురాణాలు చదివేవాళ్ళు. ఎవరైనా చదువుతున్నారు ఇప్పుడు అసలు? అందరూ మనం టీవీలకి అంకితం అయిపోయింది. ఈ సంస్కృతిని మనం విడిచేయాలి. విడవకపోతే రేపటి రోజున మన హిందువులు అనేటువంటి వాళ్ళు ఎవరో ఉన్నాం. మనం మన ఇళ్ళల్లో మన టీవీ చూసుకొని మన ఇంట్లో ఉంటుంటే మన ఇంటి పక్కనే వాడు ఉంటాడు. వాడు మన మతం మార్చేస్తూ ఉంటాడు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరవకపోతే మన ధర్మాన్ని మనం నాశనం చేసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఉదాహరణ. ఒక లైన్లో ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి. ఆ లైన్లో 5 మాత్రమే వేరే వాళ్ళు ఉంటాయి. ఆ పేర్లు నేను చెప్పను మీకు, ఎందుకంటే మనం ఉన్నటువంటి సమాజంలో కాబట్టి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనకందరూ సమానమే. ఎందుకంటే మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం. పూర్వం భారతదేశంలో వేరే మతం ఏది ఉండేది కాదు, ఒకటే ఉండేది. అదే ఒకటి హిందూ మతం. అందరం భారతీయులనే. కానీ కాలక్రమంలో కొంతమంది మన విద్రోహ శక్తులు మన దేశాన్ని నాశనం చేసేది, కానీ మన ధర్మాన్ని నాశనం చేయలేకపోయేది, మన అస్తిత్వాన్ని నాశనం చేయలేకపోయేది. వాడు దేశాన్ని నాశనం చేసేయడేమో, కానీ మన దేహాన్ని మన అస్తిత్వాన్ని మనం నాశనం చేయలేకపోయాడు వాడు. ఆ విధంగా ఆ ఒక లైన్లో ఒక 5 ఇళ్ళు వేరే వాళ్ళు ఉంటాయి, ఒక 15 ఇళ్ళు మన హిందువులుగా ఉంటాయి. కానీ ఆ 5 ఇళ్లలో వాళ్ళు ఒకరికి పడదు, కానీ వాళ్ళు వేరుగానే ఉంటారు. ఈ 15 ఇళ్లలో వాడు ఒక్కడిపై వాడితో గొడవ పడ్డాడు అనుకోండి, ఆ 5 ఇళ్ళు ఒకటైతే దీన్ని సాగబడతారు. ఇక్కడ ఏం లోపించింది మనకి? మన హిందువుల్లో ఐకమత్యం లోపించింది. అది లోపించింది కాబట్టి పరాయి మతాలు మన మతం పైన దాడి చేసి మన వాళ్ళందరినీ, మన మతాన్ని నాశనం చేసి వాళ్ళ మతంలో వాడు కలుపుకుంటున్నారు. వాడు ఇది మన దౌర్భాగ్యం. మనలో బలహీనత ఏంటంటే, ఒకడు ఎవడన్నా బాగుపడుతున్నాడు అనుకో, వీటికి ఎట్లా వచ్చినాయిరా డబ్బులు, ఎట్లా సంపాదించేటట్టు అసలు ఆలోచిస్తామే. కానీ అరే నా వాడు కదా బాగుపడ్డాడు అని ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఆలోచించు. ఒక చిన్న కథ చెప్తా. ఒక బ్రిటిష్ రాజు ఇండియా నుంచి కొన్ని చేపల్ని, ఇంకో దేశం నుంచి కొన్ని చేపల్ని, ఇంకొక దేశం నుంచి కొన్ని చేపలు తీసుకెళ్తున్నాడంట. తీసుకెళ్తుంటే అన్ని డబ్బాలకి, అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి చేపల డబ్బాలకి మొదలు పెట్టాడంట. కానీ మన ఇండియా నుంచి తీసుకెళ్తున్నటువంటి చేపల డబ్బాకి మూత పెట్టలేదంట. అక్కడ నానానికి డ్రైవర్ పిల్లవాడికి ఒక అనుమానం వచ్చింది. సార్, అన్ని దేశాల డబ్బాలకి చేపల డబ్బాలకి మూతలు పెట్టారు, మన ఇండియా నుంచి తీసుకొస్తున్నటువంటి చేపల డబ్బాకి ఎందుకు మూత పెట్టలేదు అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్తాడు, మిగతా దేశాల్లో ఎగిరిపోయిన వదిలేస్తారు, కానీ భారతదేశంలో అలా కాదు, ఎగిరిపోతుంటే దాని కాళ్ళు పట్టుకొని తీసేస్తారు కిందకి. కాబట్టి చేపలు ఎగరలేవు. ఒక చేప ఎగురుతుందంటే ఇంకొక చేప నోటితో ఆ తోకలు పట్టుకొని కిందకి లాగుతుంది. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆ చేపలు ఎక్కడికి ఎగిరిపోవాలి. అంటే మన వాళ్ళ నైజం ఏంటనేది వాడు నీట్గా ఆ బ్రిటిష్ వాడు క్షుణ్ణంగా వివరించాడు. అలాంటి వాళ్ళ మనది త్యాగగుణం. వాడు తీసుకెళ్తుంది నా ధర్మానికి ఏమొచ్చిందో మనం అనుకున్నామే, కానీ ఏ రోజు కూడా ఏ దేశం పైన దండయాత్ర చేసినటువంటి దాఖలాలు మన దేశంలో లేవు. కానీ మా జోలికి వస్తే మాత్రం మనం ఊరుకో. అటువంటిది మన ధర్మం. అటువంటి ధర్మాన్ని మనం వదిలేస్తున్నాం. మనం ఎలా అయిపోయామంటే, ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉంది. ఆ సింహం ఒక చిన్న కోన పిల్లని కనింది. కన్న తర్వాత అది ఆకలి కోసం, వేట కోసం వెళ్ళిపోయింది. అంతలో ఆ అడవిలోకి ఒక మేకల మంద వచ్చింది. ఆ మేకల మంద వస్తే ఆ మేకల మందలో ఈ సింహం కూడా కలిసిపోయి ఆ మేకల మందలో తోలుకెళ్ళిపోయాడు దాన్ని. అది కొన్ని రోజులకి మేకలు ఎక్కడ వస్తే కదా ఆ సింహం గాండ్రించాలి కదా, గాండ్రించడం మానేసేసేసి మేకలాగా రావడం మొదలుపెట్టింది.
అదే ఇదేంట్రా అని చెప్పి వాడు చూశాడు. వాడు చూడి ఆ మేకలు వాడు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ అడవిలో వదిలేస్తాడు. అది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా సరే అది గాంటుంచడం మానేసేసేసి ఇది అరవడమే మొదలుపెట్టింది. మ్యా మ్యా అని అరవడం మొదలుపెట్టింది. ఈ తల్లి ఇలా కాదని చెప్పి దానికి ఇట్లా కాదు ఇట్లా అరవాలని చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది. అప్పుడు అది అరవడం మొదలుపెట్టింది. మనం ఎలా ఉన్నామంటే ఆ సింహంలాగా మిగతా వాళ్ళందరితో కలిసి మనం కూడా మర్చి అయిపోయాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరవకపోతే మీ బిడ్డల్ని తీసుకెళ్ళిపోతారు. కళ్ళు తెరవకపోతే మన హిందువులు అనేటువంటి వాళ్ళందరం మనం మిగలం. మనం కూడా ఆ సింహంలాగా ఆ వాళ్ళతో కలిసి వాళ్ళ స్వభావాలు మనకొచ్చి మనం మేకపిల్లలా కలుస్తున్నాం. మనం గాంటించే స్వభావం కలిగినటువంటి వాళ్ళం హిందువులం. మన సనాతనీయులు ఇప్పటి వాళ్ళం కాదు, సనాతనంగా వస్తున్నటువంటి వాళ్ళం. మన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నాం. మన బిడ్డలకి మన ధర్మాన్ని నేర్పట్లేదు. బొట్టు పెట్టుకోవడం నేర్పట్లేదు, గాజులు వేసుకోవడం నేర్పడలేదు, గద్దెలు పెట్టుకోవడం మనం నేర్పడలేదు, జడ వేసుకోవడం మనం నేర్పడలేదు. ఇది మన సంస్కృతి కాదు. మన ధర్మాన్ని మన బిడ్డలకి మనం నేర్పకపోవడం వల్ల మన బిడ్డలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి వాళ్ళు మన ధర్మాలను విసరిస్తున్నారు. ఇప్పటికైనా అసలు మన కళ్ళు తెరవకపోతే మన బిడ్డల్ని మనమే నాశనం చేస్తున్నాం. మీరందరూ తెలుసు కదా, మీ పిల్లలంతా ఏ స్కూల్లో జాయిన్ చేశారు? సెయింట్ జాన్ స్కూల్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కోసం కదా. ఆ స్కూళ్ళలో పిల్లల్ని గాజులు వేసుకొని ఇస్తారా? బొట్టు పెట్టుకొని ఇస్తారా? తల్లో పూలు పెట్టుకొని ఇస్తారా? సిగ్గుండాలి కొంచెమన్నా మనం ఆ పిల్లల్ని ఆ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి. బుద్ధుందా మనకు కొంచెం ఉందా? మన హిందూ స్కూల్ ఎన్ని లేవు? మన ధర్మాన్ని నేర్పే స్కూల్ ఎన్ని ఉన్నాయి? ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక సరస్వతి మందిరాలు నిర్వహిస్తుంది. ఎంతమంది పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం నేర్పినటువంటి విధంగానే సరస్వతి విద్యా మందిరాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు. పెద్ద పెద్ద ఫీజులు కడితేనే మీరు మంచి మంచి స్కూల్లో జాయిన్ చేసినట్ట కాదు. సంస్కారం ఎక్కడైతే నేర్పబడుతుందో అది గొప్ప స్కూల్. అటువంటి స్కూళ్ళలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. లేదంటే రేపటి రోజున మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి తరిమేస్తారు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం తెలియదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటి సంస్కారం లేకపోతే మీ పిల్లల్ని నిన్ను తీసుకెళ్ళి రేపు ఎక్కడో అమ్మేస్తారు. ఇప్పటికైనా మనం జాగ్రత్త అవ్వాలి. జాగ్రత్త అవ్వకపోతే మన ధర్మాన్ని మన చేతులతోనే మనం నాశనం చేసుకుంటున్నాం. రోజు మీరు గుడికి వెళ్తారు. మీరంతా హిందువులేనా? హిందువులే కదా? చెప్పరే గట్టిగా, హిందువులు కదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. సౌండే రావట్లా గట్టిగా జై శ్రీరామ్. నాకు నమ్మకం వచ్చింది. మా అంతా హిందువులు.